లిటరల్లీ ఇండియా 6 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతుంది అగేన్స్ట్ బంగ్లాదేశ్ చిన్న టీం అని మనం ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా వాళ్ళు రీసెంట్గా జరిగిన పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ ఈజీగా గెలిచి 2-0 తేడాతో సిరీస్ని కైవసం చేసుకున్నారు. కాబట్టి బంగ్లాదేశ్ని మన వాళ్ళు ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా ప్రతి పార్ట్నర్షిప్ని బ్రేక్ చేస్తూ ప్రతి బౌలర్ని టిపికల్గా ఆడితేనే మన ఇండియన్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఈవెన్ మన ఇండియా కూడా 2014లో అండర్ ధోని కెప్టెన్సీలో వరస్ట్ టెస్ట్ క్రికెట్ పర్ఫార్మెన్స్ అందించింది. ఆఫ్టర్ 2014 విరాట్ కోహ్లీ టెస్ట్ కెప్టెన్సీ అందుకొని ఇనీషియల్లీ ఆస్ట్రేలియాలో ఒక మ్యాచ్ ఓడించి ఆ తర్వాత ఇండియా అంచెలంచెలుగా ఎదిగింది. అది ఎంత అంచెలంచెలుగా ఎదిగిందో మనం కల్లారా చూసాం గత కొన్నేళ్లుగా. కాబట్టి మన ఇండియన్స్ కూడా బంగ్లాదేశ్ని ఎక్కడ కానీ తక్కువ అంచనా వేయకుండా ప్రతి ప్లేయర్ని సీరియస్గా తీసుకొని ఆడితే ఈజీగా సిరీస్ని గెలిచే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఇప్పటివరకు వీరిద్దరి మధ్యన 13 టెస్ట్ మ్యాచ్లు జరగగా అందులో 11 టెస్ట్ మ్యాచ్లు ఇండియా గెలిచింది, 2 డ్రాగా ముగిశాయి. ఇక చపాక్ వేదికగా జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్లో పిచ్ రిపోర్ట్ చూసుకున్నట్లయితే ఈ పిచ్ వచ్చేసి బంగ్లాదేశ్ ప్లేయర్స్కు టిపికల్గా రెడ్ సాయిల్ వికెట్ని యూజ్ చేశారు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ నార్మల్గా బ్లాక్ సాయిల్ పిచ్చెస్లో ఎక్కువగా ఆడుతారు కాబట్టి ఇప్పుడు రెడ్ సాయిల్ పిచ్చెస్ని ప్రిపేర్ చేశారు. రెడ్ సాయిల్ పిచ్లో అనేది ఎక్కువగా బౌన్స్ అనేది ఉంటుంది, మంచి క్యారీ ఉంటుంది, అలానే స్వింగ్ ఆఫ్ ద మూమెంట్ పిచ్ కూడా మంచిగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఎలాగైనా మ్యాచ్ గడిచే కొద్ది స్పిన్నర్లకైతే డెఫినెట్లీ బ్రిలియంట్ హెల్ప్ అనేది దొరుకుతుంది ఈ పిచ్ పైన చపాక్ స్టేడియంలో. చపాక్ పిచ్ అనేది గత కొన్నేళ్లుగా ప్యూర్ రన్నింగ్ ట్యాక్ మారిపోయింది స్పిన్నర్లకు. కాబట్టి ఈ సిరీస్లో కూడా డెఫినెట్లీ 5 or 4 డేలో బాల్ అనేది బీభత్సంగా టర్న్ అవుతుంది. మన ఎక్స్పీరియన్స్ స్పిన్నర్స్ కూడా వీర విహారం చేయబోతున్నారు ఆ బాల్తో. ఇక చపాక్ గ్రౌండ్ స్టాట్స్ చూసుకున్నట్లయితే ఈ గ్రౌండ్లో ఏకంగా 34 టెస్ట్ మ్యాచెస్ జరిగాయి. అందులో ఇండియా 14 గెలిచింది, 6 ఓడిపోయింది, ఏకంగా 11 మ్యాచ్లు డ్రా అయిపోయాయి. ఇలా చూసుకున్న ఈ గ్రౌండ్లో అయితే మన ఇండియన్స్కి అయితే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉంది టెస్ట్ క్రికెట్లో ఈ గ్రౌండ్లో. ఎందుకంటే 11 డ్రాలు అనేది ఏ గ్రౌండ్లో కానీ మన ఇండియన్స్ జరగలేదు. కానీ ఈ చపాక్ గ్రౌండ్లో అనేది కొంచెం బ్యాటర్లకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఇది లాంగ్ వే జరుగుతుంది. అలానే రీసెంట్గా జరిగిన టెస్ట్ మ్యాచ్లో అయితే ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా ఇండియన్స్ ఏకంగా 700 స్కోర్ని నమోదు చేశాడు. అందులో కరుణ్ నాయర్ 300+ రన్స్ స్కోర్ చేశాడు. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే ఫస్ట్ 4 డేస్ అయితే క్లియర్ స్కై ఉండబోతుంది. కానీ డే 5లో లాస్ట్ హాఫ్ అన్ అవర్ వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా కనబడుతున్నాయి పిచ్ రిపోర్ట్లో. ఇక బంగ్లాదేశ్ విషయానికి వస్తే వాళ్ళైతే పాకిస్తాన్ పైన ఒక సిరీస్ని గెలిచి మంచి కాన్ఫిడెన్స్తో ఇండియాకు వస్తున్నారు. ఈవెన్ వీళ్ళ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. లైక్ లిటన్ దాస్ లాంటి ప్లేయర్ మరియు ముస్తఫిజుర్ లాంటి ప్లేయర్లు సెంచరీలతో వీర విహారం చేశారు పాకిస్తాన్ గడ్డ పైన. బంగ్లాదేశ్ ప్లేయింగ్ 11 నుంచి ఏమన్నా తక్కువ ఉందంటే అది వాళ్ళ బౌలింగ్ లైనప్పే, కానీ వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అయితే ప్యూర్ డామినేషన్తో కనబడుతుంది. ఈవెన్ వాళ్ళ బ్యాటింగ్ లైనప్తో ఏమన్నా డిసడ్వాంటేజెస్ ఉన్నాయా అంటే టాప్ 4 బ్యాటర్స్ 4 by మడ్స్ లెఫ్ట్ హ్యాండర్ కావడమే వాళ్ళకు డిసడ్వాంటేజెస్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మన దగ్గర రవిచంద్రన్, అశ్విన్ లాంటి టాప్ క్లాస్ ఆఫ్ స్పిన్నర్ ఉన్నాడు కాబట్టి టాప్ ఆర్డర్లోనే 4 బ్యాటర్లు లెఫ్ట్ ఆర్మ్ అయితే చాలా కష్టం అయిపోతుంది బంగ్లాదేశ్కి. అలానే మిడిల్ ఆర్డర్లో కూడా షకీబ్ ఉల్ హసన్ లాంటి స్ట్రాంగ్ ప్లేయర్ కూడా లెఫ్ట్ హ్యాండరే కాబట్టి మన రవిచంద్రన్, అశ్విన్ కూడా ఫైర్ అయినట్లయితే టోటల్ టీం మొత్తాన్ని కొలాప్స్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక వీళ్ళ బౌలింగ్ విషయానికి వస్తే షకీబ్ ఉల్ హసన్ మరియు మెహందీ హసన్ మిరాజ్ వీరిద్దరు మాత్రం టాప్ క్లాస్ స్పిన్నర్స్. అలానే వీళ్ళతో పాటు తాయిజు కూడా ఉన్నాడు కాబట్టి వీళ్ళ బౌలింగ్ అయితే కొంచెం వీక్గా కనబడుతుంది ఈవెన్ మన ఇండియన్ బౌలింగ్తో కంపారిజన్ చేసుకున్నట్లయితే. ఎనీవే ఇక బంగ్లాదేశ్ యొక్క ప్రాబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్గా ఇస్లాం మరియు జకీర్ హసన్ బరిలోకి దిగుతారు. 1 డౌన్లో కెప్టెన్ నజీముల్లా సంతో మరియు నెంబర్ 4లో మొమినుల్ హక్, నెంబర్ 5లో ముస్తఫిజుర్ రహీం, నెంబర్ 6లో షకీబ్ ఉల్ హసన్, నెంబర్ 7లో లిటన్ దాస్, నెంబర్ 8లో మెహందీ హసన్ మిరాజ్, నెంబర్ 7లో తస్కిన్ అహ్మద్, నెంబర్ 10లో ఎన్ రానా, నెంబర్ 11లో హసన్ మరియు తాయిజు ఇస్లాం బరిలోకి దిగే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇండియా విషయానికి వస్తే ఆన్ ద పేపర్ చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ కన్నా చాలా స్ట్రాంగ్గా కనపడుతుంది. కానీ ఆఫ్ ద పేపర్ ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ముందుగా చెప్పుకున్నట్లు రీసెంట్గా బంగ్లాదేశ్ పాకిస్తాన్ పైన టెస్ట్ సిరీస్ గెలిచి వస్తున్నారు కాబట్టి ఆఫ్ ద పేపర్ ఏం జరుగుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి మన ఇండియన్ టీం విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా కనబడుతున్న చాలా భయం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా 43 రోజుల తర్వాత ఇండియన్స్
ఇండియన్స్ క్రికెట్ ఆడబోతున్నారు. 6 నెలల తర్వాత టెస్ట్ క్రికెట్ ఆడబోతున్నారు కాబట్టి. అయినా కూడా మన బ్యాటింగ్ లైనప్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉంది. మెయిన్లీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్, శుభాంగ్ గిల్ మరియు ఇటువంటి ఎంతో టాలెంటెడ్ ప్లేయర్లు మరియు రిషబ్ పంత్ కంబ్యాక్ వచ్చి చాలా మంచి బ్యాటింగ్ లైన్ కనబడుతుంది మన ఇండియాది. వీరితో పాటు మన బౌలింగ్ లైనప్ కూడా చాలా బలంగా కనబడుతుంది బూమ్రా మరియు రవీంద్ర జడేజా అండ్ రవిచంద్రన్ అశ్విన్తో. కాబట్టి రాబోయే సిరీస్లో ఏం జరుగుతుందో ఎవరం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ ఇండియా ప్రాబుల్ ప్లేయింగ్ ఏమైందో ఇప్పుడు తెలుసుకుందాం. ఓపెనర్స్గా రోహిత్ శర్మ మరియు యశస్వి జైస్వాల్, వన్డౌన్లో శుభంగ్ గిల్, నెంబర్ 4లో విరాట్ కోహ్లీ, నెంబర్ 5లో కేఎల్ రాహుల్, నెంబర్ 6లో రిషబ్ పంత్, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో రవిచంద్రన్ అశ్విన్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ ఆర్ఎస్ దయాల్, నెంబర్ 10లో మొహమ్మద్ సిరాజ్, నెంబర్ 11లో బూమ్రాలో బరిలోకి దిగబోతున్నారు. ఈ ప్లేయింగ్ 11 మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తెలియచేయండి. అలానే ఇది స్ట్రాంగ్గా ఉందా, వీక్గా ఉందా, లేదంటే ఏమైనా చేంజెస్ చేయాలో కింద కామెంట్లో తెలియచేయండి. దాట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే లైక్ కూడా చేయండి. డైలీ ఫాలో కండి.